వెల్కమ్ బ్యాక్. అనేక భయాలతో పాటు ఎన్నో అనుమానాలు కూడా అన్నదాతల్ని వేధిస్తున్నాయి. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన భూముల్ని వదులుకుని ఎప్పుడో అక్కరకొచ్చే డబ్బుల కోసం ఎదురు చూడాలా అని ఈ గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం. ప్రస్తుతానికి భూసేకరణలో ల్యాండ్ పూలింగ్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది సరే, కానీ ఇప్పుడు చాలా మంది అన్నదాతల మదిలో ఎన్నో తెలియని భయాలు కూడా గూడు కట్టుకున్నాయి. దీంతో చాలా మంది భూములిచ్చేందుకు జంకుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా సమాలోచనలు చేసింది. భూములు ఇవ్వని రైతులను సాధ్యమైనంతగా ఒప్పించాలని, లేకుంటే చివరి మార్గంగా వారిపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంటే రైతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తమకు అన్నం పెట్టే భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయాల్సిందే. ఈ పొలం దీంట్లో ఏదో జీవనాధారంగా పంటలు వేసుకుని బతుకుతున్నామండి. మాకు రాజధాని వద్దు ఏమొద్దని, మాకు ఇది కట్టి పండించుకుంటే చాలు. మాకు రాజధానితో ఏం పని లేదు. మాకు ఉన్న భూమి ఇది, అది అదొక ఎకరం అదొక ఎకరం పైర్లు వేసుకుని జీవనాధారంగా బతుకుతున్నాం. మేము బలవంతంగా లాక్కుంటే అట్టగాండి, మాకు ఉండదు ఇదే అయితే లాక్కుంటే అట్ట మేమేం చేసేది? ఇక మేము ఆత్మహత్య చేసుకుని ఏదో రావాలి. మేము అంతకన్నా మార్గం లేదు మాకు. ఇప్పుడు రాజధాని తమ ప్రాంతంలో వచ్చిందని ఆనందించాలో లేక భూములు పోతాయని బాధపడాలో తెలియని అయోమయంలో చిక్కుకున్నారు అన్నదాతలు. పరిహారం విషయంలో ఎన్నో సందేహాలున్నాయి. ఒకవేళ తాము భూములు ఇవ్వడానికి వెనకడుగేసి భూసేకరణలో భాగంగా పరిహారం తీసుకుందామనుకున్నా అది ఎంత వస్తుందో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఎక్కువ వచ్చినా మిగిలిన ప్రాజెక్టుల నిర్వాసితుల్లా తాము కూడా పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉండిపోవాలేమో అని భయపడుతున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చి మీటింగ్ పెట్టి పొలాలు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇవ్వమని అడిగారు. 60-40 లెక్క ఇస్తే మేము డెవలప్ చేసి మీకు ఇస్తామన్నారు. ఆల్రెడీ మా ఏరియాలో నిమ్మ, అరటి ఇవన్నీ పంటలు పండించుకుంటున్నామండి. మాకు ఆ నిమ్మ తోట మాదేనండి. పండించుకుంటున్నాం. సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం వస్తుందండి మాకు నిమ్మ తోట మీద. వాళ్ళు సంవత్సరానికి 25,000 కౌలు ఇస్తామన్నారు. మాకు ఈ కౌళ్ళే 70,000-80,000 నడుస్తున్నాయండి. ఇక్కడ మేము ఆల్రెడీ విజయవాడకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా పొలాలు రాజధాని అనుకోకముందే ₹2-3 కోట్ల ఉన్నాయి. వాళ్ళు ఏదో డెవలప్ చేసి రేపు మీకు ఎక్కువ 50% ఇస్తాం, 40% ఇస్తాం అని చెప్తున్నారు. బిల్డింగ్లో తీసుకుంటే ఏం చేయాలో మాకు తెలవట్లేదు. మరికొందరు కొత్త ప్రతిపాదనలు కూడా తెరపైకి తెస్తున్నారు. ఎకరానికి 1000 గజాల కన్నా ఎక్కువ ఇస్తే కాస్తంత లాభసాటిగా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కేటాయించే భూములు కూడా ఎక్కడో రాజధానికి దూరంగా కాకుండా రాజధానికి దగ్గరగా ఉన్న ప్రైమ్ ఏరియాలో ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వమే 1000 గజాలు ఇస్తానన్నప్పుడు ఎకరానికి 4,850 దగ్గర గజాలు ఉంటాయి, చదరపు గజాలు ఉంటాయి. అలాంటప్పుడు మరి 3,500 చదరపు గజాలు గవర్నమెంట్ తీసుకొని ఒక 1000 గజాలు ఇస్తానంటంలో కూడా ఎంతవరకు న్యాయం ఉందో, ఔచిత్యం ఎంతవరకు ఉందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటాను ప్రజలు గనక ముందుకొచ్చి వాళ్ళు బార్గెయిన్ గనక చేయగలిగితే ఇంకొక 500 గజాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి అభిప్రాయాలే కాదు, ఇప్పుడు రైతులకు ఇక్కడ రాజధాని రావడంతో అదృష్టం వరించిందని, కానీ ప్రభుత్వ భూసేకరణ విధానం వల్ల ఇలాంటి అదృష్టాన్ని అందుకునే అవకాశం లేకుండా పోతోందని అంటున్నారు. భూములు ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటే తమ అదృష్టాన్ని కూడా లాగేసుకున్నట్లే కదా అని వాపోతున్నారు. ఇప్పుడు ఇలా తమ భూములిచ్చేసి ప్రభుత్వం ఇచ్చే భూముల ధరలు పెరిగే వరకు తాము వేచి చూసి ఆ తర్వాత వాటిని అనుభవించమనడం సర్కారుకు సమంజసంగానే ఉన్నా ఇందులో ఉన్న సాధక బాధకాలు, తమ ఉపాధి అవకాశాల గురించి ఏపీ సర్కారు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాశకు పోవద్దు అంటే అది కూడా కరెక్ట్ కాదేమో. ఎంచేతంటే అక్కడ ల్యాండ్స్ పెరిగాయి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల. ఇక్కడ పెడతామంటేప్పటికి అక్కడ చాలా విపరీతమైన రేట్లు పెరిగాయి. అక్కడ కాదు మరో చోట అంటేప్పటికి అక్కడ ల్యాండ్ అమ్ముకున్నారు, మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నారు చాలామంది. ఇలాగ ఒక రకమైనటువంటి జగ్లరీ జరిగింది. ఈ జగ్లరీలో ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ ఈ 17 మండల విలేజెస్లోనూ ఇప్పుడు ఎక్వేషన్ అంటున్నారు. ఈ 17 విలేజెస్లో ఎక్వేషన్ అంటే మరి ఇప్పుడు ఇక్కడ కూడా ల్యాండ్ కాస్ట్లు చాలా ఎక్కువగా పెరిగాయి. ఎక్కువగా పెరిగినప్పుడు నిజంగా మరి రైతులు ఎక్విజిషన్లో నష్టపోతారు. ప్రస్తుతం మొదటి స్థాయిలో 17 గ్రామాల్లో 30,000 ఎకరాలు సేకరిస్తున్న ప్రభుత్వం రెండో దశలో ఫ్యాక్టరీలు, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం మరో 70 నుంచి 1,00,000 ఎకరాల వరకు సేకరించేందుకు సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు మొదటి దశ పూర్తయ్యేలోగా చుట్టుపక్కల గ్రామాల్లో భూముల్ని కొనేసి అప్పుడు మరింత లాభపడాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల చుట్టూ భారీగా భూముల కొనుగోలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఏపీ సర్కారు మాత్రం వాటిని ఖండిస్తూ వస్తోంది. ల్యాండ్ పూలింగ్ వలన రైతులకి
ప్రయోజనం చేకూరుతా ఉంది. ల్యాండ్ పూలింగ్ పూర్తి అనుకూలత ఉన్నారు. ఎక్కడైనా కొంతమంది కొంత పర్సెంట్ ఎక్కడైనా విభేదిస్తా ఉంటే వారిని కూడా కన్విన్స్ చేస్తాం, వారిని కూడా ఒప్పించి వారిని కూడా సానుకూలతకు తీసుకొచ్చి ప్రజా రాజధాని నిర్మాణం చేయటం జరుగుతుంది. మొత్తంగా రాజధాని భూసేకరణ వ్యవహారాన్ని ఒకవైపు నుంచి చూస్తే అంతా అన్నదాతలకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా తరచి చూస్తే దానిలో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం అనుకున్న విధంగా రేపటి నుంచే భూసేకరణ మొదలుపెట్టి 9 నెలల్లోగా సెక్టార్లుగా విభజించి 2.5 ఏళ్లలోగా మొత్తం 30,000 ఎకరాల్ని డెవలప్ చేసి వాటిలో రైతులు కోరుకున్న చోట వారికి భూములు కేటాయిస్తే నిజంగా అన్నదాతలకు మేలు చేసినట్లే అవుతుంది. కానీ ఇప్పుడున్న అరకొర బడ్జెట్తో ఇంత తక్కువ కాలంలో అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవటం సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా ఆ వెనుకే రైతుల్ని భయపెడుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం మాత్రం అంతా రైతులకు అనుకూలంగానే ఉంటుందని, ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పుకొస్తున్నా భూసేకరణ విధి విధానాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. చంద్రబాబు రైతులకు ముందు అవగాహన కల్పించి వారి అనుమానాలు తీర్చేసిన తర్వాత భూసేకరణ జరిపితే సమంజసంగా ఉండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో